హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఆ స్నాక్ రెసిపీ ఏంటో చెప్పాల్సిన అవసరమే లేదు, మీకు ఈ వీడియోలో చూస్తుంటే తెలిసిపోతుంది. పానీపూరి తయారు చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్గా పానీపూరిలోకి పానీ తయారు చేయడానికి పుదీనా కొత్తిమీరని తీసుకోండి. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే మీరు చేసుకునే రసం క్వాంటిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను, ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఇలా కొత్తిమీర కాడలతో సహా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మంచిగా కడిగేసుకోవాలి. ఈ పుదీనాని కొత్తిమీరని మంచిగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకోండి. ఆ తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంతలోపు నేను చింతపండును నానబెట్టుకున్నానండి. ఇలా నానిపోయిన చింతపండును మంచిగా చింతపండు రసాన్ని తయారు చేసుకోండి. ఇలా మీ టేస్ట్‌కి సరిపడా ఇందులో వాటర్‌ని వేసి, ఈ చింతపండు రసంలో మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇందులో వేసేసి కలిపేసేయండి. మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మీ టేస్ట్‌కి సరిపడా తయారు చేసుకోండి. నేనైతే ఈ గిన్నె నిండా తయారు చేసుకున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు నార్మల్ సాల్ట్ వేసేయాలి. అలాగే నిమ్మ ఉప్పు వేయాలండి. నిమ్మ ఉప్పుతోనే ఈ పానీ టేస్ట్ బాగుంటుంది. నార్మల్ సాల్ట్ వేసినట్లయితే మనకు ఆ టేస్ట్ రాదు. మనం బయట తిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ రావాలంటే ఈ నిమ్మ ఉప్పు తప్పకుండా వేసుకోవాల్సిందే. ఇలా నార్మల్ సాల్ట్ అలాగే నిమ్మ ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. పానీపూరిలోకి పానీ తయారైపోయినట్టే. ఇప్పుడు ఇంతలోపు నేను కట్లెట్ తయారు చేయడానికి బఠానీల్ని నానబెట్టుకున్నానండి. ఈ ఎండు బఠానీల్ని 8 గంటలు లేదా 9 గంటలు మంచిగా నాననివ్వాలి. మంచిగా నైట్ అంతా నానబెట్టండి. ఇది మంచిగా నానబెడితేనే ఉడుకుతాయండి. 10 లేదా 12 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఎండు బఠానీల్ని, నానబెట్టిన బఠానీల్ని ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి ఆలు కూడా ఉడికించుకోవాలండి. ఆలును కూడా ఇలా సగానికి కట్ చేసి ప్రెషర్ కుక్కర్‌లో వేశాను. ఇది కూడా 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇందులో వాటర్ వేసేసుకొని ఉడికించుకోండి. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టానని చెప్పాను కదా! ఇలా మంచిగా 8, 9 గంటల పాటు నానబెట్టిన బఠానీల్ని ఇప్పుడు 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఆలు ఉడకబెట్టేసాను. ఇది తీసిన తర్వాత ఈ బఠానీల్ని వేసేసి ఉడికించుకోవాలి. ఓకేనా? అర్థమైందా? చూడండి, మంచిగా 4, 5 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఎంత మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది ఒక స్ట్రైనర్‌లో వడేసుకోండి. చల్లారిపోయిన తర్వాత దీనిపైనున్న పీలంతా తీసేసి మెత్తగా స్మాష్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు పానీపూరిలోకి పూరీలు తయారు చేసుకోవాలి కదా! నేను పూరి కోసం బయట మార్కెట్‌లో ఒక ప్యాకెట్ దొరుకుతుంది కదండీ! ఇలా దొరుకుతాయండి. ఇలా ఉంటాయి. మంచిగా ఇవి డీప్ ఫ్రై చేసేస్తే మంచిగా పూరిలా మంచిగా పొంగుతాయి. నేను అదంతా ప్రాసెస్ పెట్టుకోనండి. పిండి తడపడం, చిన్న చిన్న పూరిలా తయారు చేయడం నాకు చాలా ఎక్కువగా లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది. నేను అలా చేయలేను. ఇలా నేను ఎప్పుడు పానీపూరి తయారు చేసినా పూరి కోసం నేను ఇలా మార్కెట్‌లో ప్యాకెట్ కొనుకొచ్చుకుంటాను. ఇలాగే డీప్ ఫ్రై చేసేసి నేను తయారు చేస్తాను. మీ ఇష్టమండి, మీ ఓపిక. మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు పిండి తడిపేసి అలా అయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇలా చక్కగా మార్కెట్‌లో దొరుకుతాయి. ఇలా కూడా పూరీలు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఇలా మంచిగా కొంచెం ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. మంచిగా వేగుతాయండి. ఇవి కూడా మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈజీగా అనిపిస్తుంది నాకు. ఇలా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోండి. చూడండి, ఆలు చల్లారిపోయింది. దానిపైన ఉన్న పీలంతా తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేస్తున్నాను. చిన్న చిన్న ఆలు ముక్కలు ఉన్నా పర్వాలేదండి. కాపోతే స్మాష్ చేయండి. కట్లెటే కాబట్టి ఓకే. చిన్న చిన్న ముక్కలున్నా సరిపోతుంది. ఏం పర్వాలేదు. చూడండి, బఠానీలు కూడా 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను కాబట్టి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆలు ఉడికిపోయింది, బఠానీ కూడా ఉడికిపోయింది. దీనికి తాలింపు పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్‌లోనే తాలింపు పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కట్లెట్ కోసం. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒక గరిటెడు ఆయిల్ వేసుకోండి అంతే. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మంచిగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఉడికించిన ఆలు పేస్ట్, అలాగే ఉడికించిన బఠానీ ఇందులో వేసేయండి. అంతే, ఒకసారి కలిపేసేయండి.
తగినంత పసుపు వేసేసి మరొకసారి కలిపేసేయండి. ఓకేనా? ఇది మంచిగా ఒక 2, 3 సార్లు కలిపేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. మీ టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే ఈ క్వాంటిటీకి 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేశాను. మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. అంటే ఒక్కొక్కరు కారం ఎక్కువగా తింటారు, తక్కువగా తింటారు కాబట్టి మీ టేస్ట్‌కి సరిపడా అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు కారం, ఉప్పు వేశాను కదా! ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం తప్పకుండా ఇందులో వేసుకోవాలండి. లేకపోతే కట్లెట్ అంతగా బాగోదు. చింతపండు రసాన్ని కొంచెం ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో ఇంకా ఏం వేసుకోవాలి? ఉప్పు, కారం వేసుకున్నాము. గరం మసాలా వేసుకోవాలి. తగినంత గరం మసాలా అంటే హాఫ్ టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మసాలా పొడి వేసేసి ఒకసారి కలిపేసేయండి. అంతే. ఇలా మంచిగా ఉడుకుతున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. మీకు ఏది కావాలంటే అది ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే ఇక. ఇక లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర దీనిపైన వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే అండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్టీ టేస్టీ పానీపూరి తయారైపోయినట్టే. కట్లెట్ రెడీ అయిపోయింది. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. పూరీలు రెడీ అయిపోయాయి. ఇంకా ఏముంది సర్వింగ్ చేసుకోవడమే. పిల్లలైనా, పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ తయారైపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం తినేసేయడమే ఇక. ఇలా ప్లేట్‌లో సర్వింగ్ చేసిన తర్వాత ఎవరైనా ఆగుతారా చెప్పండి? నేనంటే నేను ఫస్ట్ అని ఒకటే గొడవ ఇంట్లో. మరి మీరు కూడా మీ పిల్లలకి ఇంత మంచి టేస్టీ రెసిపీని ఇలా టేస్టీగా తయారు చేసి పెట్టండి. అలాగే ఈ పానీపూరిలోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ కావాలి. అదేంటి? ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పానీపూరిలోకి ఉల్లిపాయ ముక్కలు లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? తప్పకుండా ఉల్లిపాయ ముక్కలతో తినాల్సిందే. ఓకే అండి. మంచి యమ్మీ యమ్మీ స్నాక్ రెసిపీ తయారైపోయింది. ఇప్పుడు తినేసేయడమే. మరి మీరు కూడా నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కూడా తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీరు తినండి. మరి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకుంటారు కదా! తప్పకుండా ఈ పానీపూరి తయారు చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను నా ఛానల్‌లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. అలాగే మీరు నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.